ఓట్లేసి గెలిపించినాం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నారు కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇవాళ మమ్మల్ని మా పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు నిన్నట్టించి అన్నం లేవు నీళ్ళు లేవు రోడ్డు మీద ఆడిపోతున్నాం ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు మంచి ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని ఇవాళ మమ్మల్ని ఆదుకునే దిక్కే లేదు ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం మేము మా కోసం వచ్చిన ఒక్కరిగా రాలేదు ఓట్లప్పుడు దండం పెడతారు కాళ్ళు మొక్కుతారు మాకేమంటారు మమ్మల్ని గెలిపియండి మేము ఉన్నాం మీకు అంటారు మేము సాయం చేస్తామంటారు మీకు ఇల్లు కట్టించిస్తామంటారు ఆడాల కేసులో మేము ఉండమనంటారు ఇవాళ ఒక్కరు రాలేదు సార్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మమ్మల్ని చేసిండు కదా ఆయన దండం పెడతాం మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని రోడ్డు పాలు చేసింది మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కానీ దండం పెడతాం చేతులు ఎత్తి ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు మేము నమ్మినాం ఓట్లేసి గెలిపించినాం తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసిరు ఓట్లేసి గెలిపించినాం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నారు కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసిరు మమ్మల్ని ఇవాళ మమ్మల్ని మా పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు నిన్నట్టించి అన్నం లేవు నీళ్ళు లేవు రోడ్డు మీద ఆడిపోతున్నాం ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు మంచి ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని ఇవాళ మమ్మల్ని ఆదుకునే దిక్కే లేదు ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం మేము మా కోసం వచ్చిన ఒక్కరిగా రాలేదు ఓట్లప్పుడు దండం పెడతారు కాళ్ళు మొక్కుతారు మాకేమంటారు మమ్మల్ని గెలిపియండి మేము ఉన్నాం మీకు అంటారు మేము సాయం చేస్తామంటారు మీకు ఇల్లు కట్టించిస్తామంటారు ఆడాల కేసులో మేము ఉండమనంటారు ఇవాళ ఒక్కరు రాలేదు సార్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మమ్మల్ని చేసిండు కదా ఆయన దండం పెడతాం మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కదా రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని రోడ్డు పాలు చేసింది మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది కానీ దండం పెడతాం చేతులు ఎత్తి ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు మేము నమ్మినాం ఓట్లేసి గెలిపించినాం తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసిరు